ఛానల్లో చూపించే రెసిపీ ఏంటంటే మనం ఇంట్లో సహజంగా రైస్ మిగులుతూనే ఉంటుంది కదండి. ఆ రైస్ మిగిలినప్పుడు మనం ఈవినింగ్ టైము వేస్ట్గా పడేయకుండా మనం ఈ అన్నంతో వడలు తయారు చేసుకుందామండి. వాటికి కావాల్సిన పదార్థాలు రైస్ అండి, నేను ఒక కప్ తీసుకున్నాను. శనగపిండి అండి, ఇది ఒక చిన్న కప్ తీసుకున్నాను. గరం మసాలా అండి, ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కారం అండి, ఒక స్పూన్ తీసుకున్నాను. ఆనియన్ అండి, ఒకటి మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర అండి, ఇది కూడా చిన్న కట్ట తీసుకొని తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి అండి 2 కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం అండి చిన్న ముక్క చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ధనియాల పొడి అండి, ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. పసుపు తగినంత తీసుకోవాలండి, ఉప్పు తగినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడి తీసుకోవాలి. ఇప్పుడు అన్నంతో వడలు ఎలా తయారు చేయాలని చూపిస్తాను. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని మన మిగిలిన రైస్ ఉంది కదండి, రైస్ వేసుకుందామండి. దీంట్లోనే సాల్ట్ వేసుకుందాం, ఒక స్పూన్ వేసుకుంటున్నాను. కారం అండి, ఒక స్పూన్ వేసుకోవాలి. పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా అండి 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మనం పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిర్చి, ఇవి అల్లం ముక్కలు, కొత్తిమీర, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని చివరిగా మన శనగపిండి ఉంది కదా, శనగపిండి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా మెత్తగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మన వడలకి తయారయ్యే విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. దీంట్లో కావాలంటే మనం కరివేపాకు ఇంకా క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్నాం కదా, కొంచెం కొంచెంగా ఆయిల్ చేతులకు అద్దుకొని మనం వడల్లాగా తయారు చేసుకోవాలండి. ఇలా ఆయిల్ పూసుకొని మనం చిన్న చిన్న వడల్లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం వడల్లాగా తయారు చేసుకోవాలండి. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. నేను ముందుగానే ఆయిల్ పోసుకొని హీట్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిందండి. మనం వడలు తయారు చేసుకున్నాం కదా, ఇవి వేసేసుకోవాలి. ఇలా వేసుకోగానే వెంటనే మనం తిప్పొద్దండి, ఎందుకంటే అవి విరిగిపోతాయి కాబట్టి కొంచెం వేగిన తర్వాత మనం 2 సైడ్స్ ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్గా వచ్చే విధంగా వేసుకోవాలండి.
చూసారు కదండి, ఫైనల్గా మన అన్నంతో చేసిన వడలు రెడీ అయ్యాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.